హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీక్ మేము షికాగోకి ట్రావెల్ చేసినప్పుడు డౌన్ టౌన్లో జరిగిన సెయింట్ ప్యాట్రిక్స్ డే పెరేడ్కి వెళ్ళాము. ఇదొక కల్చరల్ హాలిడే వీళ్ళకి. ఎవ్రీ ఇయర్ March 17th ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేస్తారు సెయింట్ ప్యాట్రిక్ డెత్ యానివర్సరీని. షికాగో రివర్ని నాన్ టాక్సిక్ వెజిటేబుల్ బేస్డ్ గ్రీన్ కలర్ తోటి డై చేస్తారు. దాని తర్వాత పైప్ బ్యాండ్తో పెరేడ్ అండ్ అదర్ ఫుడ్ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి. మనం ఈ సెయింట్ ప్యాట్రిక్ డే హిస్టరీ చూస్తే కనుక ఐరిష్ పీపుల్ వాళ్ళ కల్చర్ అండ్ హెరిటేజ్కి సెలబ్రేట్ చేసుకుంటారు. షికాగోలో ఫస్ట్ ఐరిష్ పెరేడ్ వచ్చేసి 1843లో జరిగిందంట. అండ్ ఈ రివర్ డై చేయడం అనే కాన్సెప్ట్ అయితే 1962 నుండి స్టార్ట్ చేశారు. సెయింట్ ప్యాట్రిక్ గురించి చెప్పాలంటే ఇతను అసలు ఐరిష్ కాదు, రోమన్ బ్రిటన్లో పుట్టాడు అరౌండ్ 385 ADలో. అతని ఏజ్ 16 years ఉన్నప్పుడు ఐరిష్ రైడర్స్ వచ్చేసి తిని కిడ్నాప్ చేసేసి ఐర్లాండ్లోనే ఒక 6 years స్లేవ్ లాగా ఉంచారు. తర్వాత ఆ 6 years తర్వాత తను మళ్ళీ ఐర్లాండ్కి తిరిగి వచ్చేసాడు అనమాట. వచ్చినప్పుడు ఈ స్టార్టెడ్ ఈ క్రిస్టియానిటీ అనేది స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే గ్రీన్ కలర్ ఎందుకు యూజ్ చేస్తారు అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి ఈ ఈవెంట్లో అంటే కనుక సెయింట్ ప్యాట్రిక్ షామ్రాక్ అనే ఒక 3-leaved క్లోవర్ ట్రీ ప్లాంట్ తీసుకొని దాని నుంచి ఈ కాన్సెప్ట్ ఇలాగ లైక్ ఒక లీఫ్ వచ్చేసి ఫాదర్, ఒక లీఫ్ సన్ అండ్ ఒక లీఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పి హోలీ ట్రినిటీ అనే ఒక కాన్సెప్ట్తో ఈ ఐరిష్ పీపుల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లైక్ 5th centuryలో. ఈ ఈవెంట్ మొత్తంలో ఒక ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆ రోజు ఎవరైతే గ్రీన్ డ్రెస్ వేసుకోకుండా ఉంటారో వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ గిచ్చుతారనమాట. ఎందుకు అంటే వాళ్ళ నమ్మకం ప్రకారం లెప్రకాన్ అనే ఒక ఫేరీ క్రీచర్, అంటే చిన్నగా ఫనీ క్రీచర్ అనమాట, ఫన్నీ ఫేరీ అనమాట. సో దానికి మీరు విజిబుల్ ఉంటారు, గ్రీన్ వేసుకుంటే ఇన్విజిబుల్ ఉంటారు అండ్ అది మిస్యూస్గా గిచ్చుతుంది అనేది వాళ్ళు బిలీవ్ చేస్తారు. అది రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు అలా చేస్తారు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.